అన్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు అన్న. ఎలా ఉన్నారన్న? ప్రైజ్ ది లార్డ్. బాగున్నాం రవిశేఖర్, బాగున్నాం. మీరు ఎప్పుడు వచ్చారన్న దుబాయ్ నుంచి? 3వ తారీఖున దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఓకే, కేవలం దేవుని పరిచర్య కోసం. కేవలం దేవుని పరిచయం. ఈరోజు మా యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రభు మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఆత్మీయ ప్రేమ ఇది. నేను చదువుకుంటున్న రోజుల్లో నేను మీ కుటుంబానికి వచ్చాను. నేను ఇక్కడ అవును, 1997 సంవత్సరం. ఆ ప్రేమ ఇప్పటివరకు నడిపిస్తూ ఉంది. దానికంటే ముందుగా ఏంటంటే నేను రక్షించబడిన తొలి దినాల్లో మీరు రక్షణ తీసుకోలేదు. అవును, అప్పట్లో రక్షణ పొందలేదు మీరు. హైదరాబాద్ చదువుకునేవారు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీరు రక్షణ పొందారు. మ్యారేజ్కి ముందే రక్షణ పొందాను. ఓకే, హైదరాబాద్లో చదువుతున్నప్పుడు మీరు ఇక్కడ ప్రార్థనలు జరిగాయి. విజయ యొక్క ప్రార్థనలు జరిగాయి. అప్పుడు మీరు మధ్య మధ్యలో సెలవులకు వచ్చేవారు. కానీ ఇప్పుడు నాకు తెలిసిండే సంతోషకరమైన విషయం ఏంటంటే మీరు ఇంచుమించు అంతర్జాతీయ ప్రసంగికుడిగా ఇంచుమించు దుబాయ్లో ఉండి లివింగ్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీ పరిచర్య కొనసాగిస్తున్నారు. సో చాలా సంతోషం అన్న. థాంక్యూ. మీరు భీమవరంలో ఉండి భీమవరం పట్టణవాసి అయ్యిండి దుబాయ్లో దేవుడు మిమ్మల్ని దుబాయ్లోనే పిలుచుకున్నాడు. థ్యాంక్ యూ అన్న. నేను ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా ఈరోజు మీకు సమయం లేకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు చాలా విషయాల్లో వాక్యం విన్నప్పుడు మీ టెస్టిమనీ చాలా చెప్తారు. ఆ యొక్క మీ జీవితంలో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. దాంట్లో మీ టెస్టిమనీ ఏంటంటే ఆ బ్రెయిన్ ట్యూమర్ సాక్ష్యం విన్నాను. అది భయంకరమైన దేవుడు కొన్ని అపాయం నుంచి మిమ్మల్ని. అవును, 2018 సంవత్సరంలో జూన్ 28న I was diagnosed by brain tumor. అవునన్నా. 2.75 centimeter. అన్న మీరు సరే తర్వాత అది మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు అసలు ప్రభులోకి మీరు వస్తారు, ఇంత పరిచర్య చేస్తారని అనుకోలేదు మీరు అసలు? ఇప్పుడు అనుకోలేదు. అకస్మాత్తుగా జరిగిపోయినాయి ఇవన్నీ, దేవుడు మాట్లాడటం చేయటం అంతా అకస్మాత్తుగా జరిగిపోయినాయి అని అనుకున్నప్పటికీ కూడా ఇది దేవుని ప్రణాళిక ప్రకారమే జరిగినది. మీరు దుబాయ్ ప్రాంతం వెళ్ళారు కదా అన్న ఉండగా. అన్న మీరు ఫ్యామిలీ ఎంతమంది అన్న మీరు? మేము ప్రస్తుతానికి 3 అక్కలు, నేను ఉన్నాం. మొత్తం హోల్ ఫ్యామిలీ 90. ఓకే, మీరు 90 ఉన్నారు. తర్వాత మీరు మీ అన్నయ్య గారు అబుదుబాయ్లో ఉండగా మీరు మా ఇంట్లో కనిష్ఠుడు నేను. అవును, లాస్ట్ మా ఇంట్లో పెద్దక్క, తర్వాత అన్నయ్య, తర్వాత ఆఖరి వాడు నేను. మీరు దుబాయ్ అక్కడికి వెళ్ళారు కదా, అక్కడ ఏ ఉద్దేశంతో వెళ్ళారు మీరు? 2000 సంవత్సరం నవంబర్ 17వ తారీఖున మా అన్నయ్య సుభాష్ పాల్పర్తి నన్ను అబుదాబికి తీసుకెళ్ళారు. ఓకే. నన్ను అప్పటికే ఇంజనీరింగ్ చేసి ఉన్నాను కనుక నాకు వివాహమై ఒక బాబు పుట్టాడు. అప్పటికే నా భార్యకు రంగరాయ మెడికల్ కాలేజీలో పీజీ సీట్ వచ్చింది. కాబట్టి తన 3 years చదవాలి కనుక ఈ 3 years నేను గల్ఫ్ వెళ్ళి ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించుకుని వద్దామని నా ఆలోచన. కానీ ప్రభువు చిత్తం వేరేగా ఉంది. ఉద్యోగం దొరికింది, దేవుడు స్థిరపరిచాడు. అబుదాబిలోనే ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. నా భార్యకు పీజీ కంప్లీట్ అయిన తర్వాత మా అమ్మగారి ప్రోత్సాహంతో నా భార్యను కూడా గల్ఫ్ తీసుకెళ్ళాను. దేవుడు అంతకంటే ప్రాముఖ్యంగా మా ఆత్మీయ తల్లి విజయక్క ప్రవచనం ఎత్తి దేవుడు నిన్ను. మీ ఆత్మీయ తల్లి అంటే సొంత అక్కే, రిలేషన్ కదా ఆవిడే మిమ్మల్ని ప్రభులోకి బలపరిచి ప్రవచన దేవుడు మాట్లాడి, బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించడి, 2 నీకు మేలు చేసేదని వాగ్దానం చేసి నన్ను గల్ఫ్ ప్రాంతాలకి నడిపించాడు. అప్పుడు విజయక్క ద్వారా దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడిన ప్రతి ప్రవచనాలు దేవుడు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఓకే, మీరు దుబాయ్ ప్రాంతానికి వెళ్ళారు కదా, దుబాయ్ ప్రాంతంలో మీకు ప్రత్యేకంగా పరిచర్య చేయాలి, దేవునితో ఉన్న సంబంధం అంటే ప్రభువు మిమ్మల్ని ఎలా దర్శించాడు, ఎలా దర్శించి మీరు అంత దుబాయ్ ప్రాంతంలో మీరు ప్రత్యేక ఒక మినిస్ట్రీ పెట్టారు కదా, దానికి సాక్ష్యం చెప్పండి. నేను వాస్తవంగా హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉన్న సందర్భాల్లో ఇంజనీరింగ్ అయ్యి నా కెరీర్లో తొందరగా నేను సెటిల్ అవ్వలేదు. నా స్నేహితులందరూ సెటిల్ అయిన తర్వాత నాకు ఒక రకమైనటువంటి వైరాగ్యం కలిగి
జీవితం ఎందుకులే సూసైడ్ చేసుకుందామని థాట్ వచ్చింది. ఆ థాట్ నన్ను ఏం చేసిందంటే పరిగెట్టించింది. అయితే నన్ను ప్రేమించే అమ్మ జ్ఞాపకం వచ్చి హైదరాబాద్ నుంచి భీమవరం వచ్చి అమ్మని చూసి మరలా వెళ్ళి సూసైడ్ చేసుకుందామని భీమవరం వచ్చాను. భీమవరం వచ్చిన తర్వాత ఉపవాస కూడిక జరుగుతూ ఉంది. తర్వాత విజయక్క ద్వారా దేవుడు ప్రవచనం ఎత్తి నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. తర్వాత నేను ఐ వాజ్ ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్. అప్పుడు ప్రభువుకు నా హృదయం అప్పగించాను. అప్పగించి ప్రభువా ఇక బ్రతికితే నీ కొరకే జీవిస్తానని తీర్మానం తీసుకుని అది నా నుంచి ప్రభు కొరకు ఏదైనా చేయాలని ఆసక్తి నాలో ఉండేది. దేవుడు నన్ను అబుదాబి ప్రాంతం తీసుకెళ్ళిన తర్వాత ఆశ్చర్యరీతిగా ఆ రోజుల్లో వీసాలు ఇచ్చేవారు కాదు ఇండియన్స్కి, పాకిస్తాన్కి. ఉద్యోగం దొరికేది, వీసా వచ్చేది కాదు. ఇలా ఉంటున్న సందర్భంలో 3 నెలలు విజిట్ వీసా అయిన తర్వాత అప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది, వీసా ఇచ్చారు. దేవుడు నన్ను స్థిరపరిచిన తర్వాత ప్రభు యొక్క కృతజ్ఞత కలిగి మరి ఉద్యోగం అయిన తర్వాత లేబర్ క్యాంపులో మినిస్ట్రీ చేయటానికి. మినిస్ట్రీ అంటే లేబర్ క్యాంపులో మనకు తెలిసిన తెలుగు వారితో నా సాక్ష్యాన్ని క్రీస్తుని గురించి చిన్నగా చెప్పి రూమ్లో కొద్దిమందిగా గ్యాదర్ అయ్యి పాటలు పాడి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ప్రభు పని వల్ల ఆసక్తి కలిగి ఉంటా ఉండేవాడు. 2005వ సంవత్సరంలో అబుదాబిలో నాకు ఉద్యోగం పోయిన తర్వాత మరి నేను దుబాయ్ దేశానికి రావటం జరిగింది. అక్కడ కూడా దేవుడు ఆశ్చర్యరీతిగా నాకు ఉద్యోగం ఇచ్చి స్థిరపరిచి కుటుంబంతో ఉండటానికి ప్రభు కృప చూపించాడు. సో 2005 నుంచి కూడా జబలాలి అనే ప్రాంతంలో ఉన్న దుబాయ్ పోర్ట్లో గవర్నమెంట్ వారు 3 ప్రార్థన హాళ్ళు ఇచ్చారు. అవి ఇవ్వకముందు 6 బయట గాడ్డిలో మరి యవనస్తుల్ని కూర్చి ఆరాధన చేసుకునే పరిస్థితులు ఆ దినాన్ని ప్రభు నన్ను బలపరిచాడు. అలాగంచెలంచెలుగా 2005, 2006, 2007, 2008, 2009 వరకు ఉద్యోగం చేసుకుంటూనే పరిచయం చేస్తూ ఉన్నాను. దేవుడు నా ద్వారా మరి అల్పుడైన నన్ను వాడుకుని అనేక మంది యవనస్తుల్ని ప్రభు కొరకు సంపాదించడానికి ప్రభు కృప చూపించాడు. 2009వ సంవత్సరం జూలై 3వ తారీఖున సంఘం స్థాపించడానికి లివింగ్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ దుబాయ్ అనే సంఘాన్ని స్థాపించడానికి ప్రభు కృప చూపించాడు. అది వాక్యము దర్శనం మేరకు, ప్రవచనం మేరకు నేరుగా ప్రభు మాట్లాడటం బట్టి దేవుని సంఘాన్ని స్థాపించడానికి ముందుకు వచ్చాను. లేకపోతే సంఘం స్థాపించడం అనేది నా ఉద్దేశమై ఉండేది కాదు. కానీ ప్రభువు చిత్తము, ఆయన నడిపింపు చాలా ఆశ్చర్యం. 2009 3వ తారీఖున జూలై సంఘాన్ని స్థాపించి ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో సేవ చేస్తూ ఉండేవాడిని. ప్రతిదినము ఆదివారం వెస్ట్ క్యాంపు, సోమవారం ఈస్ట్ క్యాంపు, మంగళవారం అవుట్ రీచ్ మినిస్ట్రీ, బుధవారం సౌత్ క్యాంపు, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్, సండే రెగ్యులర్, సాటర్డే ఒక్కటే మాత్రం ఫ్యామిలీకి ఎక్కువ సమయాన్ని గడిపేవాడు. ఈ విధంగా మరి నా యాత్ర కొనసాగుతూ ఉన్నది. సాగుతున్న దినాల్లో దేవుడు నన్ను స్వరమెత్తి ఫుల్ టైం మినిస్ట్రీకి రమ్మని పిలిచాడు. నాకు అప్పటికే దేవుని మహాకృపను బట్టి అప్పుడు నేను నా కంపెనీ ఆస్ట్రేలియన్ కంపెనీ హ్యాస్టీ ఇంటర్నేషనల్ కంపెనీ. మంచి జీతం ఉన్నది, పెద్ద జీతం. ఆ జీతంలోనే దేవుడు నన్ను పిలిచినప్పుడు ఇంత జీతం వదులుకొని సంపూర్ణ పరిచర్యకి వెళ్ళటం మనసు ఒప్పుకోలేదు. పరిచర్య చేస్తున్నాను కదా చాలే అనుకున్నాను. కానీ దేవుడు అలా 6 నెలలు నేను నెగ్లెక్ట్ చేసినప్పుడు ఒక స్వరం వినటం మొదలైంది. ఏంటంటే ఉద్యోగం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అని. అప్పుడు నేను నా భార్యతో పిలిచి దేవుడు ఇలా నన్ను సంపూర్ణ పరిచర్యకు పిలుస్తున్నాడని నా భార్యతో డిస్కస్ చేసినప్పుడు నా భార్య కూడా అయితే నేను కూడా ప్రభు దగ్గర సమర్పణ చేసుకుని సమయం కనిపెడతాను. నాకు ఒకవేళ మంచి ఉద్యోగము విత్ అకామిడేషన్ నాకు ఉద్యోగం దొరికితే నా హస్బెండ్ని సేవకి ఫుల్ టైం మినిస్ట్రీకి ఇస్తానని నా భార్య సమర్పణ చేసుకుని అద్భుత రీతిగా నా భార్యకి అకామిడేషన్తో కొన్ని ఉద్యోగం ఇచ్చాడు.
ఇచ్చినటువంటి శుభ సూచకరమైన ఆనవాళ్ళని అప్పటి నుంచి ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తూ ఉన్నాను. సో దేవుని మహాకృప బట్టి పరిచర్య బాగా జరుగుతుంది. నాకు ఒక భార్య, 3 కుమారులు, సేవ జరుగుతున్నది. ఇలాగ సంతోషంగా ప్రభువు యందు ఆసక్తి కలిగి ముందుకెళ్ళిపోతూ ఉన్నాను. కుటుంబాన్ని ప్రభు పోషించుకుంటూ ఉన్నాడు. తినటానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఉండటానికి నివాసం ఇచ్చాడు. ఎంతో సంతోషంగా ప్రభు సేవ చేస్తున్న దినాల్లో ఆల్ ఆఫ్ సడన్ జూన్ 28వ తారీఖుని నాకు తలపోటు ప్రారంభమైంది. ఇక్కడ నుండి ఇక్కడి వరకు విపరీతమైన తలనొప్పి. తలనొప్పితో పాటు వాంతులు, వామిటింగ్ స్టార్ట్ అయ్యింది, చిన్న చిన్న వామిటింగ్. నా భార్య ఆ రోజు దోశ చేసి తన డ్యూటీకి వెళ్ళిపోయింది. మా చిన్నబాబుకి జోసెఫ్కి ఆ రోజు నుంచి హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, జూన్ 28. సో దోశ తిన్నాను, వామిటింగ్స్ ఇంకా ఆగలేదు. ఇక ఆగకపోతే మా చిన్నబాబు వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తే నా వైఫ్ కారు తీసుకొచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. సిటీ స్కాన్ చేశారు. సిటీ స్కాన్ చేస్తే సంథింగ్ మాస్ ఏదో ఉన్నట్టు గమనించి అప్పుడు ఎంఆర్ఐకి రెఫర్ చేశారు. ఎంఆర్ఐకి రెఫర్ చేస్తే ఎంఆర్ఐలో 2.75 సెంటీమీటర్ బ్రెయిన్ ట్యూమర్ దే డయాగ్నోస్డ్ ఉన్నట్టుండి 2.75 సెంటీమీటర్ బ్రెయిన్ ట్యూమర్ అనేటప్పటికీ ఇక ఏం చేస్తాం. మరి తుఫాను సడన్గా లేచింది. కానీ ఆ భార్య ముఖం చూస్తూ ఉన్నప్పుడు ఆందోళనగా ఉంది. సరే ఆపరేషన్ జూలై 5కి ఆపరేషన్ ప్లాన్ చేశారు. అయితే ఇక డాక్టర్కి ఎక్స్పీరియన్స్ లేదని బెంగళూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. 5వ తారీఖున ఆపరేషన్ ప్లాన్ చేశారు. అక్కడ కూడా డాక్టర్స్ ఏమన్నారంటే ఒకవేళ ఆపరేషన్ చేస్తే మరి ఐసైట్ పోవచ్చు, లేదా పెరాలసిస్ రావచ్చు, లేదా డెత్. కానీ మీరు సైన్ చేస్తే ఆపరేషన్ చేస్తా అన్నారు. సో తర్వాత ఆపరేషన్ ఈ ముక్కులోంచి డ్రిల్ చేసి వాళ్ళు బ్రెయిన్ ట్యూమర్ని క్రష్ చేసి 9 అవర్స్ ఆపరేషన్ చేసి అద్భుతమైన ఆపరేషన్, బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ని రిమూవ్ చేసి అప్పుడు బయాప్సీకి పంపించారు. దేవుని మహాకృప బట్టి ఆపరేషన్ అయితే అయ్యింది. కానీ పోస్ట్ ఆపరేషన్ సో మెనీ ప్రాబ్లమ్స్ అన్నారు. కానీ నా యేసయ్య కృపలను నేటికి నేను సజీవుడిగా ఉన్నాను. అది నా సాక్ష్యం. దేవుడు తన మహిమగా ఆ రోజు నేను స్వరం విన్నాను, ఉద్యోగం ముఖ్యమా ప్రాణం ముఖ్యమని. ఒకవేళ ప్రభు స్వరం వినకుండా ఉండి ఉద్యోగం చేసుకుంటే కొన్ని కోట్లు సంపాదనేమో కానీ ప్రాణం ఉండకపోవచ్చు. కానీ ప్రభు మాటకు లోబట్టడం వల్ల ప్రభు నన్ను సజీవుడిగా ఉంచాడు. తన మహిమగల పరిచయలో వాడుకుంటూ ఉన్నాడు. దుబాయ్లో తన మహిమగల పరిచయలో వాడుకుంటా. నేను 2021-22లో మీ దగ్గరికి వచ్చాను. దుబాయ్ వచ్చారు. దుబాయ్లో వచ్చినప్పుడు మీరు నన్ను కారులో బయటకు వెళ్ళాం. మనం బయటకు తీసుకెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. తమ్ముడా, నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఉద్యోగం అని అన్న ఉండేవారు. నేను పడ్డ కష్టాలు, చాలా కష్టాలు పడ్డాను తమ్ముడు. ఏమి చేయాలి, ఏంటి పరిస్థితి, సరైన టైం ఉండేది కాదు, సరైన నిద్ర ఉండేది కాదు, సరైన డబ్బులు వచ్చేవి కాదు, ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడ్డాను అని మీరు విషయాలు చెప్పుకొచ్చారన్న. 2000 వాస్తవమే. 2005 సంవత్సరంలో జూలై 22కి నాకు ఉద్యోగం పోయింది. అవును. ఆగస్ట్ 22కి మా చిన్నబాబు పుట్టాడు అబుదాబిలో. ఆ టైంలో పాలు ప్యాకెట్, ఆ టైంలో ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయిపోయాను. ఎందుకు ఎంత స్ట్రగుల్ అవ్వాలి, ఇంటికి వెళ్ళిపోవటం బెటర్. ఎందుకంటే పాలు కొనాలన్నా, గ్రాసరీ కొనాలన్నా చాలా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే ఫ్యామిలీతో ఉండాలంటే మనకు నెల జీతం రావాలి, లేకపోతే కష్టం. ఆ సమయంలో ఇంక ఇంటికి వచ్చేద్దాం అనుకున్న ఆలోచన ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా దుబాయ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్లో మరి దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, ప్లంబింగ్ డిజైన్ ఇంజనీర్గా. సో అక్కడి నుంచి దేవుడు అలాగా అంచెలంచెలుగా పోషించాడు. దేవునికి కృతజ్ఞత కలిగిన నిజమే. నా జాబ్ ఏమో అబుదాబిలో ఉండేది. నేను దుబాయ్ నుంచి అబుదాబి వెళ్ళి అబుదాబి నుంచి దుబాయ్ వచ్చి ఆ రాత్రి లేబర్ క్యాంప్లో మినిస్టర్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకునేటాడికి 12-12:30 అయ్యేది.
మళ్ళీ పొద్దుటే 4:30కి లేచి నిద్ర ఎక్కడ సార్? నిద్ర సార్ రోజుకు 3 గంటలు 3:30 గంటలు పడుకునేవాడిని 6 సంవత్సరాలు. 1 సంవత్సరం ఎలైన్లో వర్క్, ఎలైన్ వెళ్ళి మరలా వచ్చి. అయితే నిద్ర లేకపోవటం, ప్రయాసపడటం వాస్తవమే, కానీ ప్రభువు బ్రతికించాడు. ప్రభు మరణి బ్రతికించాడు. ప్రభు ఈ స్థితి ఇచ్చాడు. కాబట్టి ప్రభు కొరకు ఏదైనా చేయాలనే ఆశ, ప్రభు కొరకు ప్రయాసపడటంలో సంతోషం ఉంది, ప్రభు కొరకు ప్రయాసపడటంలో ఆనందం ఉంది. ఎందుకంటే పాపంలో కొట్టుకుపోతూ, లోకాశల వైపు కొట్టుకుపోతూ, సమాధానం లేని సమయంలో ప్రభు ఎన్కౌంటర్ అయ్యి నాకు సమాధానం ఇచ్చాడు. కనుక ఏదైనా ప్రభువుకు చేయాలనే ఆ తపన, ఆ డెడికేషను, ప్రభు కృతజ్ఞత, దేవుడు నన్ను ఇలా నడిపించాడు. వీటన్నిటికంటే ముందు మా అమ్మగారు 5 ఆడపిల్లల తర్వాత, ప్రభు నాకు ఒక మగ పిల్లోడిని ఇస్తే నీ సేవకు సమర్పించుకుంటానని అమ్మ ప్రార్థన చేసేది. క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, పెరిగాను. చిన్నప్పటి నుంచి ప్రార్థనలు తెలుసు, ఆరాధనలు తెలుసు, మందిరం తెలుసు, కానీ నా హృదయం లేదు ఎప్పటికీ. అయితే నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను కొట్టుకొచ్చాను. ప్రార్థనా ప్రవాహంలో కొట్టుకొచ్చి దేవుడు నన్ను ఈ దినాన్ని ఒక సేవకుడిగా చేసి ఉన్నాడు. అంతేకాదు, ఏదైనా నా పాస్టర్స్ అసోసియేషన్లో ఒక అవకాశాన్ని ప్రభు అనుగ్రహించి ఆయన వాడుకుంటూ ఉన్నాడు దుబాయ్లో. దేవునికి మహిమ కలుగును గాక. అంతర్జాతీయ వర్తమానికులు కాదు, కానీ మేము ఉండేదే ఇంటర్నేషనల్ కాబట్టి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాం. ఒకసారి బయటికి వెళ్ళి వస్తే అంతర్జాతీయం, కానీ మాకు అంతర్జాతీయం ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే బ్రతుకుదరి కోసం వెళ్ళినా దేవుడు ఎన్నో మార్లు నాకు దుబాయ్ నుంచి వచ్చేసి పరిస్థితులు వచ్చినాయి. 2010లో ఒకసారి నాకు ఉద్యోగం పోయింది. అక్కడ ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటంటే, ఒకవేళ లోన్ ఏమైనా ఉంటే లోన్ క్లియర్ చేయాలి, వీసా ఇంకో జాబ్ ఏమైనా ఉంటే, కొత్త జాబ్ వస్తే ఒకవేళ కంపెనీ వాళ్ళు లెటర్ ఇస్తే నో ప్రాబ్లం, లేదంటే లోన్ క్లియర్ చేయాలి, వీసా క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోవాలి, మళ్ళీ వచ్చి ఉద్యోగం సంపాదించు. ఎన్నో మార్లు అటువంటి పరిస్థితి వచ్చింది. కానీ లాస్ట్ మినిట్లో దేవుడు అలా ఉద్యోగం ఇచ్చుకుంటూ దేవుడు కాపాడు. నా భార్య కూడా అక్కడే డాక్టర్గా పనిచేస్తుంది కాబట్టి మరి పరిచర్యకు తను ఎంతో నాకు సపోర్ట్, చాలా సహకారి. అంతేకాదు సంఘ పరిచర్లో చాలా సపోర్ట్గా ఉంటూ ఉండేది. దేవుడు కృప ఇదంతా అమ్మ ప్రార్థన. అన్న, మీకు 3 పిల్లలు కదన్నా? ఇప్పుడు 3 పిల్లలు డాక్టర్స్ అవుతున్నారా? పెద్ద బాబుకి MBBS అయిపోయింది. బాబు ఎక్కడ చదవడం? హైదరాబాద్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అయిపోయింది. బాబు అయిపోయింది. ఇప్పుడు ప్లానింగ్ ఏంటి? పీజీ చేయించాలని చేయించాలి. రెండో బాబు MBBS ఫైనల్ ఇయర్ అయ్యింది. ఇప్పుడు హౌస్ సర్జన్ జాయిన్ అవుతాడు ఇక్కడ మా సేమ్ మల్లారెడ్డి మెడికల్. చిన్నబాబుని అక్కడే గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాడు, సెకండ్ ఇయర్. దేవుడు. అయితే ఇందులో ఒక చిన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. ఆ రోజుల్లో రక్షణ పొందని దినాల్లో సేవకుల పిల్లల్ని కొంచెం విమర్శించేవాడిని నేను, సరిగ్గా చదవరేళ్ళలో అని. కానీ దేవుడు నన్ను సంపూర్ణ పరిచయం పిలిచినప్పుడు ప్రభు దగ్గర రోధించి ప్రభుని క్షమాపణ అడిగాను. నాకు జ్ఞాపకం చేశాడు, ప్రభు నన్ను క్షమించి, నాకు తెలియక ఆ రోజుల్లో క్రిటిసైజ్ చేశాను. నన్ను సంపూర్ణ పరిచయకు పిలుస్తున్నాం కాబట్టి ఆ బిడ్డలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. నేను నా భార్య ఆస్తిపాస్తులు కాదు, కానీ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి దేవుని యొక్క పరిచర్యకు, సంఘానికి, సమాజానికి పిల్లలు ఉపయోగకరంగా ఉండాలని అనుకుంటున్నామని చాలా ప్రార్థన చేసేవాడిని. కాబట్టి తల్లిదండ్రులుగా ఎన్నో ఆశలు ఉంటాయి పిల్లల మీద, కానీ తల్లి మనకెన్ని ఆశలు ఉన్నా మనం చదివించాలన్నా పిల్లలు కూడా చదవాలి. అంటే దేవుని కృప, మా అమ్మగారి ప్రార్థన, ఆవిడ విజ్ఞాపనలు మాకు ఆశీర్వాదకరంగా మలచబడ్డాయి. కాబట్టి ప్రతిదీ నా జీవితంలో నేను ఎప్పుడైతే ప్రభువుకు నా హృదయం అప్పగించానో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో మంచైనా చెడైనా ప్రభు ప్రవచనం ఎత్తి విజయక్క ద్వారా లేకపోతే నా భార్య ద్వారా చెప్పకుండా నా జీవితంలో ఏం జరగలేదు. నాకు ఆపరేషన్ ముందు, బ్రెయిన్ ట్యూమర్కి ముందు కూడా ఒక భయంకరమైనటువంటి దర్శనాన్ని మరి చూడటం జరిగింది. బ్రతుకుతామన్న నమ్మకం నా మట్టుకైతే నాకు లేదు. ఆఖరి ప్రార్థన కూడా చేసుకున్నాను,
ప్రభువా నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం వర్ధిల్లుదురు అన్నావు. మరి నేను నీ రక్తం నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఆపరేషన్ గ్యారంటీ ఇవ్వట్లేదు. కాబట్టి దానికంటే ముందు పుస్తకాలు అన్నీ రాశాను. ఇదిగో ఇక్కడ లోన్ ఉంది, ఇక్కడ ఆస్తి ఉంది, ఇక్కడ బ్యాంకులో ఇది ఉంది. మీకు ఏదైనా జరిగితే కదా ఇంకా జరుగుతుంది. పరిస్థితి అలా వచ్చింది. అక్కడ ట్యూమర్, బ్రెయిన్ ట్యూమర్ రాసేసి ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నీతిమంతుని పిల్లలు వాడిని తదనంతరం వద్దులుదురు అన్నాం. ఒకవేళ వేళ ఆఖరి వచ్చేది నా భార్య విధురాలు అవుతుంది, నా బిడ్డలు తండ్రులు ఎన్నడు అవుతారు, విడిచిపెట్టొద్దని ప్రార్థన చేసుకున్నాను. కానీ దేవుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడతాడు. రోమా 9:15లో నేను ఎవరిని కరుణించుదునో వారిని కరుణించుదు, ఎవరి ఎడల జాలిపడుదునో వారి ఎడల జాలిపడుదును, కాగా ప్రయాసపడు వాని వలన పొందగోరు వాని వలన కాదు, కానీ కరుణించి దేవుని వల్లనే మనం ఏమైనా పొందుకుంటాం. మరి కరుణించే దేవుడే, మరి ఆయన కరుణ మనం ఎలా పొందుకుంటాం కదా? ఆయన కనికరింది కాబట్టి ఎలా పొందుకుంటామంటే హెబ్రీ 4:16లో రాయబడ్డది, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు, కృప కొరకు, కనిపెట్టుట కొరకు ఆయన కృపాసనం యొద్దకు ధైర్యంతో చేరుదామంటాడు. కాబట్టి ఆయన కనికరాన్ని పొందుకుంటానికి ప్రభు పాదాల చెంత చేరి ప్రభువుని బ్రతిమాలుకోవటమే. ప్రభు కృప చూపితే మనం ధన్యులు. ఒకవేళ ప్రభు మనం తీసుకెళ్ళటం మన ఆయుష్ దినాలు అయితే కనుక ప్రభు చిత్తం. అన్నింటికి సిద్ధపడి ఉండాలి విశ్వాసం. కాబట్టి ఈనాటికి నేను సజీవుడిగా ఉంటాం. యేసయ్య కృప. మీరు ఇంటర్నేషనల్ పరిచయం అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మన భారతదేశం చాలామంది గొప్ప గొప్ప దైవజనులు తీసుకెళ్ళి, ఎంతమంది తీసుకెళ్ళి ఉంటారన్న? చాలామంది. నాకు ప్రత్యేకంగా 2001లో హోసన్న మినిస్ట్రీస్ దైవజనులు ఏసన్న గారు అబుదాబి ప్రాంతం రావటం. ఏసన్న గారిని మీరు తీసుకెళ్ళారన్నా? నేను తీసుకెళ్ళాలి. వేరే చర్చ్ వాళ్ళు తీసుకొస్తే అప్పుడు కొత్తగానే వెళ్ళాను. వారితో దగ్గర ఉండటం, వారి ప్రసంగం, వారి పాటలు ఆకర్షించబడి ఎక్కువగా ఉండేవాడిని. ఆ తర్వాత 2015వ సంవత్సరం నుంచి హోసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ అన్నగారితో, మరి అబ్రహాం అన్నగారు, అదేవిధంగా రమేష్ అన్నగారు, ఫ్రెడ్డి పాల్ అన్నగారు, రాజు గారు, అందరూ కూడా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. చాలామంది సేవకులు వస్తూ ఉంటారు దుబాయ్. అయితే దేవుని మహాకృప హోసన్న మినిస్ట్రీస్ తోటి వారి వేళ మాకు ఆత్మీయంగా ఉండే సహవాసం చాలా మంచిదన్న. అద్భుతమైన పరిచయం చేస్తున్నారు. మంచి సాక్ష్యం కలిగి మీరు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఈరోజు మా మందిరానికి వచ్చి మీతోటి మా యూట్యూబ్ ఛానల్లో మీ సాక్ష్యాన్ని వినడానికి దేవుడు మహాకృప చూపించారు. ఆఖరిగా ఏంటంటే ప్రభు సేవలో మీ ప్రణాళిక, మీ ఉద్దేశం ఏంటి? ఇంకా ఏం చేయాలి? ఐ హ్యావ్ ఏ షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఆల్సో. ఓకే, ఐ హ్యావ్ ఏ ప్లాన్. అయితే ప్రభు పరిచర్య చేయటం ఎందుకు మొట్టమొదటిది. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు నన్ను మరణాన్ని నుంచి లేవనెత్తాడు. ఈ సజీవమైన మాట ఏ మాట అంటే, నేను యేసయ్య కృప వలన మాత్రమే ఈనాటికి సజీవుడిగా ఉన్నాను అన్న మాట ఎక్కడికి వెళ్ళినా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి మనలో ఏమీ లేదు. ప్రభు ఆయన కృప చూపితే ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనా, ఎటువంటి మరణకరమైన రోగమైనా ప్రభు లేపుతాడు. కాబట్టి డాక్టర్స్ కొంత మట్టుకి, కానీ ఆ లైఫ్ని ఇచ్చేవాడు మాత్రం ప్రభు. కాబట్టి ఈనాడు నేను యవనస్తులకి ఇప్పుడు మీరు ఇచ్చే ఈ సాక్ష్యం యవనస్తులకు చాలా ఉపయోగపడే సాక్ష్యం. యవన కాలంలో దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడు. యవనస్తులు మంచి చక్కటి మాట యవనస్తుల గురించి పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు, ధన్యుడు అంటాడు. మన మనస్సుని స్వాధీనపరచుకోవాలి అంటే మన మనస్సు మనం చెప్పినట్టుగా వినాలి. కానీ మన మనసు మనం చెప్పినట్టుగా విందో. మనకు ఒకరు సహాయం కావాలి. సహాయం ఎవరంటే ప్రభువే.
చక్కటి ఉదాహరణ ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అన్యజనుల్లో కలిసిపోయాను, అతని బలమును అన్యజనులు మృంగివేశాను, అతని వెంట్రుకలు నెరసినను అది అతనికి తెలియలేదు అని ఎఫ్రాయిం గురించి అంటాడు. ఎఫ్రాయిం అన్యజనుల్లో కలిసిపోతే ఎందుకు అని ఆలోచిస్తే, అంటే నా వ్యక్తిగత, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కానీ అన్యజనులతో కలిసిపోయాను. మరి ఏంది కలిసిపోతే ఎందుకంటే ప్రభు అంటాడు అతనికి నడక నేర్పిన వాడని నేనే చేయబెట్టు. కాబట్టి ఎఫ్రాయిం గురించి ఎందుకంటే ఎఫ్రాయిం ఆశీర్వదించబడినవాడు, ఇశ్రాయేలు చేత ఆశీర్వదించబడినవాడు. అయితే ఎఫ్రాయిం ఏం చేస్తాడంటే ప్రయత్నం చేస్తాడు కానీ తన మనసు మార్చుకోలేడు. 20:31 అనుకుంటుంది, 18 అనుకుంటా, యెహోవా నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అంటాడు అని అంగలారుస్తాడు. అంగలారిస్తే అప్పుడు ప్రభు అంటాడు ఎఫ్రాయిము నా ముద్దు కుమారుడా, నిన్ను గురించినటువంటి వేదన నాకుంది అని అంటాడు. అంటే మనం ఏం చేయాలంటే మన మనస్సును త్రిప్పుకోవాలని మనం అనుకున్నా, మన ప్రభువులోనికి రావాలని మనం అనుకున్నా, అనేకమైనవి మనల్ని వెనక్కి ఉంటాయి కనుక ఆ వెనక్కి మన నుంచి వెళ్ళిపోవాలంటే ప్రభు కృపాసనం యొద్దకు రావాలి, ఆయన వేడుకోవాలి. దేవుడు తప్పకుండా లేవనెత్తాడు. భయంకరమైన లోక స్థితిలో ఉన్న నన్ను ప్రభు రక్షించుకొని మరి ప్రభు ఆయన సమాధానం ఇచ్చాడు కనుక అనేకులకు ఈ సమాధానాన్ని, రెండోది నన్ను మరణము నుంచి జీవనకు లేపాడు కనుక ఈ అద్భుతమైన కార్యాన్ని, మూడోది దేవుని వాక్యము చదవటమే కాదు ఆ వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకుని మనం చేస్తాం. అట్లాగా మీరు రీసెంట్గా ఒక పాట ఏదో రాసినట్టున్నారా? రాశాను. పాట ఒకసారి మరణ పడక మీద ఉన్నప్పుడు పాట పాడి వినిపిస్తారని కోరుతున్నాను. ఆ పాట పాడిన పల్లవి ఒక చరణం. పల్లవి చరణం. ఎంత మనోహరం, ఎంత సంతోషం, యేసయ్యను కలిగిన జీవితం, యేసుని కలిగిన జీవితం మధురం మధురం మధురం. గద్దింపును దేశించి మరణం నొందు వేళలలో కనికరించి కాపాడి రక్షించిన నా దేవా. గద్దింపును దేశించి మరణము నొందు వేళలలో కనికరించి కాపాడి రక్షించిన నా దేవా యేసయ్యా. ఎంత మనోహరం, ఎంత సంతోషం, యేసయ్యను కలిగిన జీవితం, యేసుని కలిగిన జీవితం మధురం మధురం మధురం. ఆ మరణ పడక మీద ఉన్నప్పుడు ప్రభు ఇచ్చాడు ఆశీర్వాదాలకు కంపోజ్ చేసి ఆయనే పాడారు. అవును, ఆ పాట అయినా పాడారు. చాలా ఆశ్చర్యం అన్న. మరి దేవుడు ఈ కొద్ది సమయంలో మీరు అద్భుతమైన విలువైన మాటలు, మీ సాక్ష్యం మాటలు చెప్పారు. ఈ సాక్ష్యం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది చూసి ఆత్మీయంగా బలం పొందాలని మా ఉద్దేశం. అన్న పాలపర్తి సురేష్ బాబు గారు దుబాయ్, అబుదాబి, షార్జా ప్రాంతాల్లో మరి ఇంటర్నేషనల్ మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు. వారి భార్య, వారి సత్యమణి డాక్టర్ గారు, వారి 3 పిల్లలు డాక్టర్ చదువుతున్నారు. వారి పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మరి మన యూట్యూబ్ ఛానల్లో ఈ రకంగా ఈరోజు అన్న చెప్పిన సాక్ష్యం బట్టి అన్నకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి మరొకసారి ప్రభు చిత్తం అయితే కలుద్దామన్నా. మరి తమ్ముడిని ప్రేమించి మీరు మరి ప్రేమతో మరి నా యూట్యూబ్ ఛానల్ ఇటువంటి టెస్టిమనీ చెప్పడానికి దేవుడు మా కృప చూపించారు. ఇదే మనకు బలం. రేపొద్దున మన తరతరాలు యూట్యూబ్ ఛానల్లో మనం ఉన్నా లేకపోయినా నా ఉద్దేశం ప్రభు పరిచర్య ఏంటంటే సేవకులను గణపరచడం, అదే నేర్చుకున్నాను. అలాగే సేవకులతోటి, విలువైన వ్యక్తులతోటి నా యూట్యూబ్ ఛానల్లో సాక్ష్యాలు అందిస్తూ వాక్యాలు అందిస్తారని నా పరిచయలో ఒక భాగం ఇది. కాబట్టి మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రియమైన అన్నయ్యగా, నా చదువుకున్న రోజు నుంచి మీరు నాకు బాగా తెలుసు. మీతో నాకు ఈ మన మందిరంలో
ఈ సాక్షిని పంచుకునే దేవుడు అవకాశం ఇచ్చాడు. Thank you. కాబట్టి మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వందనాలు. మా కోసం మా కుటుంబం కోసం థ్యాంక్ యూ, ప్రార్థన చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.